దైవ రహస్యం. పులిందర దేశాన్ని పూర్వం ఒకప్పుడు మాణిక్య ప్రభు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు పరమ దుర్మార్గుడు అని పేరు వచ్చింది. అయితే ఇటువంటి చెడ్డ పేరు రావటానికి ఒక ప్రబలమైన కారణం ఉంది. అదేమిటంటే, రాజ్యంలో ఎవరికైనా కవలలు పుట్టినట్లయితే రాజ్యానికే అరిష్టం కలుగుతుందని ప్రభువుకి గాఢమైన నమ్మకం. అందుచేత రాజ్యంలో ఎక్కడా గాని ఎవరికైనా కానీ కవల బిడ్డలు పుట్టే లక్షణాలు తెలిస్తే చాలు వెంటనే వచ్చి తనకు విన్నవించాలని శాసనం చేశాడు. శాసనం ప్రకారం తనకు ఏదైనా వర్తమానం తెలిసిందనేసరికల్లా ఆ పుట్టిన కవలలను రప్పించి వాళ్ళను చంపించి వేయటం మామూలైపోయింది. ఈ కారణం వల్ల కవలలు పుట్టడం అంటే రాజ్యంలో దంపతులందరికీ హడలుగా ఉండేది. ఇటువంటి పులిందర దేశంలో ఒక కుగ్రామం మందు దేవయ్య, చందన అని పేద దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకు లేక లేక సంతాన భాగ్యం కలుగుతుంది అనేటప్పటికీ తీరా కవలలు పుట్టే లక్షణాలు కనిపించినాయి. దాంతో పాపం వాళ్ళకు దిగులు పట్టుకున్నది. పుడితే మటుకు బిడ్డలు బతికే ఎత్తు లేదు కదా అని చందన దుఃఖింపసాగింది. అయితే దేవయ్య గుండె నిబ్బరం కలవాడు. భార్యకు అనేక విధాల ధైర్యం చెప్పి ఓదార్చాడు. తన ఇంటి పరిస్థితి పిట్టకైనా తెలియనీయక గుట్టుగా ఉంచాడు. పురిటి సమయానికి అత్తగారైన అవ్వను రప్పించుకున్నాడు. ఆ అవ్వ మాణిక్య ప్రభు వారి దాసీలలో ఒక దాసి. దాసీలందరూ సామాన్యంగా కోటలోనే కాపురం ఉండిపోయి ఎప్పుడు పిలుపు వచ్చినా పలకటానికి సిద్ధంగా ఉండాలి. కనుక అవ్వ కూడా కోటలోనే ఉంటూ ఉంటుందని వేరే చెప్పేదేమిటి? అనుకున్నట్లుగానే చంద్ర కవలలు పుట్టారు. ఒక బిడ్డ ఆడది, రెండో బిడ్డ మగవాడు. వాళ్లకు విజయ, విక్రమ అని పేర్లు పెట్టి వాళ్ళను దంపతులు ఎంతో అల్లారుముద్దుగా అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ పల్లెటూర పేద దంపతులకు కవలలు కలిగిన క్షణం నుంచి అక్కడ రాజుకు చెప్పలేని బాధ ఏదో మనసులో ప్రారంభమైంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ రాజుకు ఆవేదన ఎక్కువ అవుతూ వచ్చింది. రోజు రోజు పీడకలలు కూడా రాసాగినాయి. జ్యోతిష్యులను పిలిపించి రాజు తన బాధకు కారణం ఏమై ఉంటుందా అని ప్రశ్నించాడు. వారు శాస్త్రాలను తిరగవేసి ఇది రాజ్యంలో కవల బిడ్డలు పుట్టిన ఫలితం, మరేమీ కాదు అని ఖచ్చితంగా చెప్పారు. తక్షణమే మాణిక్య ప్రభు వాడవాడలా దండోరా కొట్టించాడు. రాజ్యంలో కవల బిడ్డలను పట్టి తెచ్చిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తాం. దేవయ్య నివసించే గ్రామంలో కూడా దండోరా కొట్టారు. చిత్రమైన ఈ చాటింపు చెవిన పట్టంతోనే ఎంత నిబ్బరం కలవాడైనప్పటికీ దేవయ్య గుండెలు పీచు పీచుమన్నాయి. అయితే అతడు బుద్ధిశాలి, బెదిరిపోలేదు. నిదానంగా భార్యకు మంచి చెడులను నచ్చజెప్పి కుమారుడైన విక్రముని వెంటబెట్టుకుని పారిపోయాడు. పోయి దేవయ్య కొన్నాళ్ళ కల్లా మక్కల రాజ్యం చేరుకున్నాడు. మక్కల దేశపు రాజు మాణిక్య ప్రభువుకు కప్పం కట్టే చిన్న పాలకుడు. అతడికి ఒక 12 ఏళ్ల కుమారుడున్నాడు. అనగా దేవయ్య కొడుకు విక్రముడు, మక్కల రాజపుత్రుడు ఒక్క ఈడు వాళ్ళే అనమాట. వాళ్ళిద్దరికీ నేస్తం కలిసింది. ఆ వేళా విశేషం ఎటువంటిదో కానీ ఇద్దరు ప్రాణ స్నేహితులైనారు. ఈ కారణం వల్ల దేవయ్యకు మక్కయ్య రాజు కోటలో కొలువు కుదిరింది. విక్రముడు తన ప్రతిభ వల్ల అంచెల మీద అనేక పదవులు సంపాదించి చివరకు సేనాధిపతి అయి రాణించాడు. ఇది ఇలా ఉండగా అక్కడ పులింద దేశంలో ఏం జరిగిందంటే, భర్త పలాయానమైనప్పటి నుంచి ఒంటిపాటుగా ఉండలేక చందన తన కూతురు విజయాన్ని వెంటబెట్టుకొని మెల్లగా తల్లి వద్దకు చేరుకుంది. అయితే అవ్వకు గట్టి చిక్కు పట్టుకున్నది. ఇప్పుడు కోటలో ఉండటం అంటే కేవలం పులినోట్లో ఉన్నట్లే కదా. ముద్దుల మనవరాలు విజయను గుట్టు బయట పడకుండా ఎలా కాపాడుకు రావడం, ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. అయితే అవ్వ అనుభవశాలి. అచ్చ మగపిల్లవానికి మోస్తరుగానే ముస్తాబు చేసి తయారు చేసింది విజయను. ఆ పిల్లని చూసి అందరూ మగవాడే అనుకుంటున్నారే కానీ ఏ విధంగానూ అనుమానించలేదు. ఒక రోజున విజయ అవ్వతో కూడి అంతఃపురంలోకి వెళ్ళింది. ఆమె ఇంతకు ముందెన్నడూ అద్దం చూచుకోనే లేదు కనుక అద్దం అంటే ఏమిటో, ప్రతిబింబం అంటే ఏమిటో తెలియనే తెలియదు. అంతఃపురంలో నిలోట అద్దంలో చూచేసరికల్లా తన పురుష వేషం కనపడి అప్రయత్నంగా ఆమె ఆత్రంతో అన్నా అన్నా అని పిలిచింది. ఆ పిలుపు అక్కడున్న ఒక దాసీకి వినిపించింది. ఆమె విడ్డూరం ఏమిటో చూద్దామని చెప్పి గుమ్మం వద్దనే పొంచి ఉన్నది. అంతలో అవ్వ వచ్చి సంగతి తెలుసుకున్నది. అమాయకత వలనే తన మనవరాలు ఇలా కేక వేసినట్లు గ్రహించింది. విజయ కవలబిడ్డని, కవలబిడ్డలకు రాజుల వల్ల గండం ఉన్నదని, అందుకే మారు వేషంలో ఉండవలసి వచ్చిందని, గుట్టుగా కాలక్షేపం చేయకపోతే ప్రాణానికే మోసం అని చెప్పి ఆమె మనవరాల్ని హెచ్చరించింది. పొంచి ఉన్న దాసీది ఈ మాటలన్నీ చెవులారా వినిపోయి రాజుగారి చెవును వేసింది. వెంటనే రాజు అవ్వను మనవరాలను ఖైదీలో పెట్టించి రెండో బిడ్డ గుట్టు చెప్పమని బలవంత పెట్టారు. ఎన్ని కష్టాలు పెట్టినా అవ్వ ససేమీరా చెప్పిందే కాదు, దేవరహస్యంగానే ఉంచింది. అందుచేత నిర్దాక్షిణ్యంగా రాజు అవ్వను హతమార్చి వేశాడు.
తెలివిగల అవ్వ ఈ సందడికి ముందు చందనను పారిపోమని ఉపాయం చెప్పి మరిపోయింది. చందన తంటాలు పడి మక్కల రాజ్యం చేరుకుంది. ఎంత నిర్బంధించినా అన్నను గురించి విజయ చెప్పలేకపోయింది. నిజానికి పాపం ఆమెకి ఏమీ తెలియనే తెలియదు కదా. రాజుకి ఏదో ఆలోచన తట్టి ఆమె చేతివ్రాత వ్రాయించి పుచ్చుకున్నాడు. ఈ మోస్తరు దస్తూరితో పోలిక గల దస్తూరి ఎక్కడైనా దొరుకుతుందేమోనని కనిపెట్టమని నిపుణులను నియమించాడు. ఆ సమయంలో ఎవరో రాయబారి ఒక జాబీ తెచ్చి రాజుకు సమర్పించుకున్నాడు. అది మక్కల దేశపు రాజు వద్ద నుంచి వచ్చిన జాబే. విప్పి చూడటంతోనే రాజు అమిత ఆశ్చర్యపోయాడు. ఏమి, ఈ లేఖలోని దస్తూరు సరిగ్గా విజయ చేతి వ్రాత మోస్తరుగానే ఉన్నదే. తర్వాత చదివేసరికి ఉత్తరంలో ఇలా ఉన్నది: ప్రభు, దేవరకు ఒకేసారి 80 బండ్ల మీద బంగారు మొహరీలు వేయించి సమర్పించుకుంటున్నాను. ఇవి స్వీకరించి మా రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి కోరుతున్నాను అని రాసింది. ఇది చదివిన రాజు చాలా సంతోషించాడు. ఇప్పుడు పంపిన జాబీలు వ్రాసిందెవరో వారి పరంగా ద్రవ్యం పంపినట్లయితే కోరికను నెరవేరుస్తామని వ్రాసి ఆ రాయబారి చేతనే జవాబు పంపించాడు మాణిక్యప్రభు. ఈ జాబు చేరిన కొద్ది రోజులకే అనుకున్న ప్రకారం మక్కల రాజ్యం నుండి 80 బండ్లు వచ్చేసి నగర పొలిమేరలో ఆగినాయి. మాణిక్య ప్రభువుకు కబురు తెలియగానే ఆ కవల బిడ్డ ఎలా ఉంటాడో చూడాలనే ఆత్రంతో స్వయంగానే బయలుదేరి పొలిమేర వరకు తరలి వెళ్ళాడు. మొట్టమొదట బండి నుండి దిగి వచ్చిన విక్రముడు రాజుకి వినయపూర్వకంగా నమస్కరించాడు. రాజు ఆశ్చర్యానికి మెరకలేకపోయింది. విజయ విక్రముడు ఒక్క అచ్చున పోతపోసిన బొమ్మలు, ఏమీ తేడా లేదు. రాజు పిల్లవాన్ని ఎంతో ఆప్యాయంతో ఆదరించాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మాట వల్ల రూపు వల్ల కూడా ఈ పసివాడు విక్రముడు విజయతోడి కవడబిడ్డనేనని నిశ్చయం అయిపోయింది. ద్రవ్యం సంచీలు తెంపించమని సెలవా అని అనుజ్ఞ కోరాడు విక్రముడు. అటు అనుజ్ఞ ఇస్తూ దుష్టుడైన మాణిక్య ప్రభు ఇటు భట్లకు సైన్యం చేశాడు. రాజు సైన్యం చేసే లోపనే విక్రముని సైన్యం అందుకొని 80 బల్ల పైనున్న ద్రవ్యపు సంచిలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క యోధుడు బిలబిలమంటూ బయటికి వచ్చేశారు. వాళ్ళందరూ ఆయుధాలతో తయారుగా ఉన్న వీరులు. ఆదమరుపున ఉన్న రాజు పరివారం మీద పడి వాళ్ళను నుగ్గు చేసివేశారు. ఆ సందడిలో ఎవరు చంపివేశారో గాని పాపం మాణిక్య ప్రభువు కూడా నేలను కూలాడు. మాణిక్య ప్రభు చచ్చినందుకు నగరంలో ఎవ్వరూ విచారం కనపరచలేదు. సేనాధిపతి అయిన విక్రమును చూచి అందరూ జోహార్ చేశారు. అతడు విజయకు అన్నగారేనని తెలిసి ముచ్చట పడ్డారు. అతని యుక్తికి, ప్రభుభక్తికి, శౌర్యానికి, ప్రతాపానికి లోకులు జేజేలు కొట్టారు. విక్రముడే పులిందర దేశ రాజుగా ఉండాలని ప్రజలు కోరినారు. కానీ విక్రముడు మాత్రం అందుకు అంగీకరించలేదు. తన్ను పోషించి రక్షిస్తూ వచ్చిన మక్కల రాజ్యంతో ఈ రాజ్యం ఏకం కావటమే తన అభిష్టమని సూచించాడు. ప్రజలు శిరసావహించారు. ఈ విధంగా మక్కల రాజుకి స్వాతంత్రం సిద్ధించటమే గాక విక్రముని శక్తి వల్ల మహాసామ్రాజ్యమైన పులిందర రాజ్యం కూడా దక్కింది. విక్రముని ఔదార్యానికి మెచ్చి మక్కల రాజు కుమారునికి ఆ వెంటనే పట్టం కడుతూ విక్రముని మంత్రిగా చేర్చుకున్నాడు. పైగా విజయకు మక్కల రాజు పుత్రునికి అతి వైభవంగా వివాహం అయింది. ఈ విధంగా 2 రాజ్యాలకు తలవని తలంపుగా మైత్రి ఏర్పడి అందరూ సుఖంగా ఉంటున్నారు. నాటి నుంచి కవలను గురించిన దుష్ట శాసనానికి స్వస్తి చెప్పివేశారు. కృతజ్ఞుడైన విక్రముడు తమ కుటుంబాన్ని రక్షించడానికని బలి అయిపోయిన అవ్వ జ్ఞాపకార్థం ఆమె చనిపోయిన ఆ మైదానంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కట్టించాడు. అది ఒక ఆలయంగా ఉండేది. దాన్ని పవిత్ర స్థలంగా ఎంచి జనమంతా చూడవచ్చేవాళ్ళు కూడా. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.